తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ తొలి వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే వీలుంది. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసి సెప్టెంబర్ చివరిలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా మనం చూసాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ చేసిన తర్వాత మాత్రమే, రిజర్వేషన్ అంశం అయిన తర్వాత మాత్రమే మేము స్థానిక సంస్థలకు ఎలక్షన్స్కి వెళ్తామని చెప్తున్నారు. కానీ ఈ లోపే సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశా, నిన్న కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు కూడా చర్చించారు. అందులో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం పైన ఎలా ముందుకెళ్లాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ని హైకోర్టు ఇచ్చిన గడువు లోపు సెప్టెంబర్ 30 లోపు ఎలా కంప్లీట్ చేయాలి అంశం పైన దాదాపుగా 3.5 గంటల పాటు చర్చించారు. ఇందులో ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ కమిటీ సందర్భంగా ఇందులో పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, శ్రీరక్కతో పాటు కమిటీని వేసి ఈ కమిటీ పలు న్యాయ నిపుణులతో చర్చించి ఈ నెల 26, 28వ తేదీ లోపు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కమిటీకి సూచించారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా 29వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ల 42% ఏవైతే బిల్లులు ఉన్నాయో అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో లీగల్ గా ఎలా ముందుకెళ్లాలనేది కూడా సీఎం మల్లగులాలు పడుతున్నారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీ మేరకు దాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటే ఇక పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్లాలని చెప్పేసి ఒక సూత్రప్రాయంగా ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణం నుంచి ఆదేశం వచ్చినా సరే వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం కోసం రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు పూర్తి స్థాయి సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. అన్ని రకాల ఓటర్ లిస్ట్ తో సహా అన్ని కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. రిజర్వేషన్ల ఖరారు ఒకటి, లేకపోతే పాత రిజర్వేషన్ ద్వారా ముందుకెళ్లడం, ఇలాంటి అంశాలు కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సెప్టెంబర్ తొలివారంలో వినాయక నిమజ్జనం, వినాయక నవరాత్రులు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ తొలివారంలో నోటిఫికేషన్ ఇస్తే ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక ఆలోచనగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకోసమే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒకవైపు గత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రాష్ట్రపతి వద్ద 90 రోజుల కంటే ఎక్కువ రోజులు బిల్లులు పెండింగ్ లో పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ విషయంలో మనం కాస్త వేచి చూద్దాం. నవంబర్, డిసెంబర్ లో ఎలక్షన్కి వెళ్తే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక కొలిక్ వస్తుంది. ఆ తర్వాత బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి మనకు ఒక వెసులుబాటు ఉంటుందని చెప్పేసి కూడా బీసీ మంత్రులు, బీసీ నాయకులంతా కూడా నిన్న పిఎస్సీ సమావేశాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఒకవైపు ఇటు సీఎంతో పాటు పలువురు మంత్రులు మాత్రం ఒకవైపు హైకోర్టు ఆ ఆదేశాలను ఒకవైపు పదే గుర్తు చేసినట్టుగా కూడా ఒకవైపు ఆ సమావేశం చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీసీ నేతలు మాత్రం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలని చెప్పి బీసీ నేతలు పట్టుబట్టేప్పటికీ కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలని సాకుగా చూపి ఖచ్చితంగా సెప్టెంబర్ లోపే ఎలక్షన్స్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు కూడా బయట జరుగుతుంది. ఈ లోపు వినాయక నవరాత్రులు పూర్తయిన తర్వాత షెడ్యూల్ ఇచ్చి మరొక 10-15 రోజుల్లోనే ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి మొత్తం ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే మంత్రివర్గం సంబంధించినటువంటి పలువురు మంత్రులతోటి పిసిసి అధ్యక్షుడు ఒక కమిటీ, ఇంటర్నల్ కమిటీని వేసుకుని కమిటీ ద్వారా ఒక నివేదిక ఇచ్చినట్టు చేసి ఆ తర్వాత పరిస్థితిని మమ అనిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.